ప్రధానమైనటువంటి ఛానల్స్ ఏ ఒక్క ఛానల్ కూడా చూపించినట్టు అనిపించలే. ఎంత దుర్మార్గంగా పలానా డేట్ కల్లా పలాని ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులను చంపేస్తాం అని చెప్తా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైట్ వింగ్ మేధావులు కూడా చెప్పాలి. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధత. మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతా ఉన్నాం కదా. అంతమంది తీవ్రవాదులను చంపినటువంటి వ్యక్తులకు ఏసీ రూమ్లలో మెత్తడి సోఫాలలో కూర్చోబెట్టి పందులు మేపినట్టు పెట్టి వాళ్ళు ఇంతవరకు మీరు శిక్షించి పట్టుకున్నటువంటి పాపాన్ని కూడా పోలేదు. పట్టుకుంటే కనుక దేశ ప్రజల ముందు పెట్టండి. కాబట్టి ఆ తల్లి ఏం సంపాదించుకుంది బ్రదర్? వాడు చాలా మంది విధవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇడ్మా ఒక దేశద్రోహి. మరి ఆ దేశద్రోహి దగ్గరికి పోయి ఛత్తీస్గఢ్ మంత్రి ఆ తల్లి ప్లేట్ కడిగి ఆ తల్లి పక్కన కూర్చొని తిని వీడియోలు రిలీజ్ చేసి ఆ తల్లికి తెలియదు కదా పాపం, ఆ కొడుకు చంపుతారని తెలియదు కదా. కాబట్టి చంపిన పాపం ఈ ఘనత నరేంద్ర మోడీకి, అమిత్ షాకు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ హోంమంత్రికి తగులుద్ది. ఆదివాసుల పాపం తగిలి మీరు పురుగులు కొట్టుకొని పోతారని మేము కత్తిగా చేస్తాం. సమాజంలో మార్పు కోసం, అణగారిన వర్గాల కోసం అడవుల బాట ఇడ్మా పడితే ఎన్నో ఆస్తులు కూడా పెట్టుకున్నాడని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు అన్న.